హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా, చూస్తేనే ఎప్పుడెప్పుడు తాగాలనిపించేలా సేమియా పాయసాన్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా చిట్కా పాటిస్తే చేస్తే చల్లారిన తర్వాత కూడా పాయసం అస్సలు చిక్కబడదండి. టేస్ట్ అయితే అమృతంలా నోట్లో వేస్తే అలా జారిపోతుందండి. మనం ఇలా పండుగలకు లేదంటే ఏదైనా స్పెషల్ ఒకేషనల్లో ఇలా చేసుకోవచ్చండి. లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సులువుగా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్వీట్ చేయమని అడిగితే అప్పటికప్పుడు ఇలా 10 నిమిషాల్లో రెడీ చేసుకున్నాను. మరి చాలా టేస్టీగా ఉండే ఈ సేమియా పాయసాన్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం. పాయసం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలండి. సన్నదైనా లావుగైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను లావుగా ఉండే సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి. మీరు సన్నగున్నదైనా తీసుకోవచ్చు. ఇలా శుభ్రంగా 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను మరొక బౌల్ తీసుకొని ఇక్కడ నేను వెన్నెల ఫ్లేవర్లో ఉండే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకొని ఒక 1/2 కప్పు వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇది వేయకపోయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి పాయసానికి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ప్యాన్లోకి ఇక్కడ నేను కొన్ని జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసుకున్నానండి. దీంట్లో వేసుకోవాలి. కాస్త ముందుగా మనం జీడిపప్పును ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కిస్మిస్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము 1 కప్పు సేమియా తీసుకున్నానండి నేను. ఇలా బాగా మనం ఉప్మాకు వాడే సేమియా ఉంటుంది చూడండి, ఆ సేమియా తీసుకున్నానండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ సేమియాను కూడా మంచిగా. ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి పాయసానికి. చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సేమియాను కూడా మనం ప్లేట్లోకి తీసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సేమియాను కూడా. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్యాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లో మనం 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని దీంట్లో వేసుకొని ఉడికించుకోవాలండి. చూడండి సగ్గుబియ్యం పైకి తేలిందంటే కాస్త ఉడికినట్టండి. ఇప్పుడు ఉడికిన తర్వాత దీంట్లో 1/2 లీటర్ పాలు వేసుకున్నానండి. నేను ఇక్కడ వేడి చేసి చల్లార్చుకున్న పాలండి. మీరు పచ్చి పాలైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ముందుగా వేడి చేసుకొని పెట్టుకున్న పాలు వేసుకున్నానండి. 1/2 లీటర్ పాలు వేసుకొని మధ్యలో కలుపుతూ బాయిల్ చేసుకోవాలి, బాగా ఉడికించుకోవాలి. లేదంటే అడుగు అంటుకుంటుందండి. ఇలా మిక్స్ చేసుకుంటూ పాలను బాగా ఉడికించుకోవాలండి. పాలు బాగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లో ముందుగా వేయించుకున్న సేమియాని వేసుకోవాలండి. సేమియాని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా మరీ హార్డ్ కాకుండా మీడియంగా మనం ఇలా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచొద్దండి, మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే మనం ఉడికించుకోవాలి. చూడండి ఇలా మనం చేతిలో పట్టుకొని చూస్తే ఇలా విరిచితే విరిగేటట్టు ఉండాలండి. అప్పుడు మనకు సేమియా కరెక్ట్గా ఉడికినట్టండి. మరి ఎక్కువ ఓవర్ కుక్ చేయొద్దండి. చూడండి ఇలా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒకటి తుంచి చూడండి ఇలా ఈజీగా ఇలా బ్రేక్ కావాలి. అప్పుడు మనకు కరెక్ట్గా సేమియా ఉడికినట్టు. ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పాయసంలో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు కట్టకుండా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు షుగర్ వేస్తున్నానండి. ఒకవేళ మీరు షుగర్ తక్కువ తింటే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా తక్కువైనా వేసుకోవచ్చండి. కరెక్ట్గా సరిపోతుందండి 1 కప్పు అయితే.
ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ వేసుకుంటానండి. ఒకవేళ మీకు వెనిలా ఎసెన్స్ లేకపోతే దీని ప్లేస్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలండి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై జీడిపప్పుని వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి పాయసం ఎంత క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి బాగా ఉడుకుతుందండి. మనము కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి కాస్త మంచిగా ఉడికించుకోవాలండి. మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుందండి. మనం స్టవ్ మీద నుంచి పక్కకు తీసుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు పాలని వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు పాయసం చల్లారిన తర్వాత కూడా అస్సలు చిక్కబడదండి, ముద్దలాగా గట్టి కూడా కాదు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తప్పనిసరిగా చేస్తే మనకు పాయసం అస్సలు చిక్కబడదు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తేనే ఎప్పుడెప్పుడు తాగాలనిపించేలా చాలా రుచికరంగా ఉంటుందండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తాగారండి. చాలా రుచికరంగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా ఇలా పాయసం చాలా బాగా కుదురుతుందండి. టేస్ట్ అయితే చెప్పక్కర్లేదండి, అంత బాగుంటుంది. అమృతంలాగా తాగుతుంటే ఇంకా తాగాలనిపించేది, అంత బాగుంటుందండి. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూడండి చూస్తేనే తెలుస్తుంది ఎంత క్రీమీగా, చాలా బాగుంటుందండి. పాలు కూడా దగ్గర మరిగి ఆ టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. మీరైనా పండుగలకైనా లేదంటే స్పెషల్ ఒకేషనల్లో స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా పాయసాన్ని రెడీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారండి, అంత రుచికరంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.